ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తుందని, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సహిస్తూ, రైతులకు 50% రాయితీతో కూడిన యంత్ర పరికరాలను రైతులకు అందిస్తుందని, ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, షేక్ హబీబ్ భాష మీడియాకు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అంటే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అనేది చాలా ఆవశ్యకత ఏర్పడింది. అంటే ఈ మధ్యకాలంలో పంటలు అన్నీ సాగు చేసి సకాలంలో పంటలు ఉత్పత్తి తీసుకోవడానికి, అదిగాక కూలీల సమస్య కూడా కొరత కూడా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే గోదావరి జిల్లాల్లో అంటే వ్యవసాయం 2 పంటలు పండే ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడ ఏమాత్రం కూడా పంటకు మధ్యన సమయం తక్కువగా ఉంటుంది. వరి తర్వాత అపరాలు వేసుకోవడం, మళ్ళీ వరి వేయడం, లేకపోతే అంటే భూమి ఏమాత్రం కూడా 365 రోజుల్లో 1-2 నెలలు తప్ప మొత్తం వ్యవసాయం సాగుతున్న జిల్లాల్లో వ్యవసాయ యాంత్రీకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో లాగా అంటే ఒక గ్రూప్కి ఇచ్చే ఒకరి దగ్గరే ఉండిపోవడం యంత్ర పరికరాలు కాస్త ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలు 50% రాయితీ మీద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ విధంగా దాదాపుగా 15 రోజుల నుంచి కూడా మన ఏలూరు జిల్లాలో 1710 వ్యవసాయ పనిముట్లు కానీ యంత్ర పరికరాలు కానీ వీటికి దాదాపుగా 4 కోట్ల వరకు సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు కూడా 700 వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులు కావాలని ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, కొన్ని డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే రోటావేటర్స్ ఎక్కువగా అంటే మెట్ట ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, నూజివీడు, లేకపోతే చింతలపూడి ఆ ప్రాంతంలో రోటావేటర్లు ఎక్కువ అడుగుతారు. వరి సాగు చేసే మండలాలు ఉన్నాయి, హైవేకి రైట్ సైడ్గా ఇటు ఉంగుటూరు, భీమడోలు, లేదంటే నిడమరు, ఇవన్నిటి కూడా పవర్ టిల్లర్లకు ఎక్కువ డిమాండ్స్. ఈ రైతులు ఈ 2 పనిముట్లు ఎక్కువగా అడుగుతున్నారు. ఇంకా స్ప్రేయింగ్ అంటే పిచికారి చేసుకుని మందు చల్లుకోవడానికి ఈ తైవాన్ స్ప్రేయర్లని, బ్యాటరీ స్ప్రేయర్లని, ఇంకా ట్రాక్టర్తో నడిపే వ్యవసాయ పనిముట్లు అంటే కల్టివేటర్లని చాలా రకాలుగా దాదాపుగా ఈ యొక్క 20-25 రకాల పనిముట్లకు దరఖాస్తులు వచ్చినాయండి ఆన్లైన్లో. ఇదంతా పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ అండి. రైతులు ఆర్ఎస్పీ ఇన్ఛార్జీల దగ్గర నుంచి చివరి వరకు రైతుకు డెలివరీ అయ్యేంత వరకు కూడా ఆన్లైన్ ప్రక్రియలోనే జరుగుతుంది. సబ్సిడీ జమ చేయడము, లేదంటే రైతులు వాళ్ళ నాన్ సబ్సిడీ అమౌంట్ చెల్లించడం, ఇవన్నీ కంప్లీట్గా ఆన్లైన్ అంటే ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. నిజంగా వ్యక్తిగతంగా వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం పట్ల రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పవర్ టిల్లర్లు, రోటావేటర్లు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. ఇది గత 15 రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతుంది. ఇంకా ఇది ఇంకొక 15 రోజులు అంటే గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో ఇచ్చారు ఈ బడ్జెట్. చాలా మంచి పని జరిగింది రైతులకు. ఇంకా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో కూడా కొత్త బడ్జెట్ రిలీజ్ అయితే ఇంకా రైతులకు కావాల్సిన వాళ్ళకు నచ్చిన పరం నుంచి తీసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు తీసుకోవచ్చు, వాళ్ళకి అవసరమైంది తీసుకోవచ్చు. కానీ దీంట్లో ఈ పంటలో నమోదై ఉండాలి. కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. అంతా చక్కగా జరిగిపోతుందండి. గతంలో గ్రూపులతో ఇస్తే ఒకరి దగ్గర ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. అందుకు వ్యక్తిగతంగా రైతులకు వ్యవసాయ పనిముట్లను గతంలో ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్న మన ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు రైతులకు వ్యక్తిగతంగానే ప్రతి రైతుకు వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, యంత్ర పరికరాలు అవన్నీ ఇచ్చి వ్యవసాయంలో కూలీల కొరతను త్వరితగతిన కంప్లీట్ చేసుకోవడానికి వీటికన్నిటికీ చాలా సులువుగా ఉందండి. చాలా సంతోషంగా ఈ యాంత్రీకరణ పథకం రైతులకు అవసరాలను గుర్తించి ఇచ్చినందుకు ప్రభుత్వానికి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. నమస్కారం.